యుక్త ఇవాళ ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తున్నారు? ఈరోజు మా వదిన వచ్చిందని పాలక్ పన్నీర్ చేస్తున్నాను. అవునా? ఇక్కడ అన్ని ప్రిపరేషన్లో కొంచెం మిస్సీగా ఉంది. ఓకే, అడ్జస్ట్ అయిపోండి. ఈ తినడానికి ఆనియన్స్ కట్ చేశాను. ఇగో టమాటోస్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేయాలి. ఇంకా పాలక్, రెడ్ చిల్లీ వేసి చేస్తాను అనమాట. ప్రాసెస్ చూసేద్దాం, మేము తొందరగా ఉన్నాం చూడటానికి. అదండి, మా మరదలు మా కోసం ఈవినింగ్ అయితే పాలక్ పన్నీర్ చపాతీ అయితే చేస్తుంది. పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రతి పూట ఏదో ఒక స్పెషల్స్ చేస్తే వెయిట్ పెరగకుండా ఉంటామా? నీ ప్రాబ్లం అదే కదా వదినా, అందుకని వెయిట్ పెరగకుండా హెల్దీ రెసిపీస్ చేస్తానని చెప్పి అయితే మా మరదలు ఇలా ప్రిపేర్ చేస్తుంది. మా కోసమే ఏం చేస్తున్నావు? అదే ప్రిపేర్ చేస్తుంది. అదే ప్రిపేర్ చేస్తున్నాను మీకోసం. మీరు చెప్పారు, నేను చేయకపోవడమా? రెసిపీ ఒకటే అయినా ఇంటికి ఒక స్టైలు, మనిషికి ఒక స్టైల్లో చేస్తూ ఉంటాం కదా. ఇది మా మరదల స్టైల్లో పాలక్ పన్నీర్ అనమాట. జస్ట్ పాలక్ని బ్లాంచింగ్ అయితే చేస్తుంది. దాంతోపాటు ఆనియన్స్, టమోటా మనం పన్నీర్ బటర్ మసాలాకి వేసినట్టు గ్రేవీ కూడా ప్రిపేర్ చేసామనుకోండి, పాలక్లో ఉన్న వగరంతా బ్యాలెన్స్ చేసుకొని చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ. అదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతుంది. ఈలో పన్నీర్ ఫ్రై చేసేసింది. చల్లారిన తర్వాత అదంతా పేస్ట్ కింద పట్టేసింది అనమాట. తర్వాత కొంచెం గీ వేసుకుందాం. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు అనమాట. బాండీలో కొంచెం జీడిపప్పు, ఇక్కడైతే ఎండుమిర్చి మర్చిపోయాం అనమాట. కబూర్లో పడిపోతే కొన్ని మర్చిపోతూ ఉంటాం లేండి, అయినా మేము టేస్ట్ అడ్జస్ట్ చేసి మేనేజ్ చేసేస్తాంగా. ఇక్కడైతే అన్ని మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నాం. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా అండ్ కసూరి మేతి. మా మరదలు కసూరి మేతిని మొత్తం నీట్గా క్రష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. ఎప్పటికప్పుడు క్రష్ చేయాలంటే మళ్ళీ ఫ్రై చేసి క్రష్ చేసే బదులు ఇది మీకు ఒక ఉపయోగపడే టిప్ అనమాట. కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో పన్నీర్ యాడ్ చేసి ఒక ఉడుకురానిచ్చిన తర్వాత అయితే కట్టేస్తే మన పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే సూపర్ అండ్ ఎమ్మీగా ఉంది. ఇక్కడ మా తమ్ముడు రివ్యూ చూడండి. ఏ హస్బెండ్స్ అయినా ఇలాగే వరస్ట్గా రివ్యూస్ చెప్తారు. వైఫ్ చేసిన దానికి ఏదో ఒక వంక పెట్టకుండా ఉంటారు. మా పిల్లలు చెప్పే రివ్యూ మాత్రమే కరెక్ట్, మళ్ళా వెనకాల నుంచి ప్రాంప్టింగ్ చెప్తున్నాడు అనమాట. ఏంటి ఈ హస్బెండ్స్ కి వైఫ్స్ చేసే ఏవి నచ్చవు.